బాగున్నారా? దసరా శుభాకాంక్షలు. అమ్మాయి వీడియో చేసి చూసారా? అమ్మవారి గెటప్లో బాగుంది అమ్మాయి అయితే, నాకైతే బాగా నచ్చింది. అయినా ఆమె చేసే వర్క్ పట్టి ఆమె తయారైందంటే గ్రేట్ చాలా. ఎందుకంటే డ్యూటీ చేసుకొని ఫాస్టింగ్ ఉండి ఆ గెటప్ వేసుకొని వీడియోస్ తీసుకొని అవన్నీ తయారు చేసుకొని సొంతంగా చేసుకుంది. ఎవరు ఫోటోగ్రాఫర్ కానీ అట్లాంటిది ఏం లేదు, తన సొంతంగా చేసింది అది. కానీ చాలా కష్టపడ్డది వీడియో కోసం. చేయాలంటే చేయాలి. నాకేమో భయం అయిపోతుంది. అమ్మాయి కళ అలంకరణ చేసినాక చూస్తే నాకే భయం వేసింది. అమ్మ ఏమవుతుందో ఏమో అనుకున్నా నేను. కానీ ఏం లేదు, దేవుని దయ వల్ల అమ్మవారి దయ వల్ల బాగుంది. బాగా గోరెంటాకు కూడా పెట్టింది నిన్న. చూడు ఎంత బాగా పెట్టాను. బాగా పెట్టింది. ఓపిక లేదు, డ్యూటీ చేసి వచ్చి పెట్టింది. మరి అమ్మాయి చాలా ఓపికతో చేస్తుంది. నేను ఇంకా అమ్మాయిని చూడలేక నేను ఆమె కొంచెం సపోర్టింగ్ ఉంటాను కాబట్టి. కానీ ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, నేనైతే ఫస్ట్ 2 days మా అత్త దగ్గరికి వెళ్ళి తిన్నా. తర్వాత 7-8 days వరకు అయితే ఇంట్లోనే మా మమ్మీ పెట్టింది. 7 days మా మమ్మీ నాకు చాలా వెరైటీస్ చేసి పెట్టింది. ఎంత బాగా తిన్నానంటే నేను లిటరలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేస్తూ ఉంటుండే తెలుసా. ఈవినింగ్ ఫాస్టింగ్ ఎట్లా ఏ వెరైటీ తోటి నేను వదులుతా అని చెప్పేసి. నేను అమ్మవారి గెటప్ వేసుకున్నప్పుడు అయితే వితిన్ 1 hourలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ చేసి నాకు పెట్టింది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను అమ్మవారి గెటప్లోనే అన్నం తిన్నా, ఫాస్టింగ్ వదిలిన. ఇట్ వాజ్ అ గ్రేట్ మూమెంట్. నాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ మా మమ్మీకి కూడా నిజంగా దేవత ఇంటికి వచ్చి తిన్నది అన్న సంతోషంలో నేను ఉండిపోయినా. అమ్మవారికి పెడుతున్నా అన్న సంతోషంలో నేను చాలా ఫీల్ అయినా. ఆడికి చెప్పిన ఒక వీడియో తీయమ్మ, ఎంత బాగైంది అంటే నాకు ఓకే లేదు మమ్మీ అని చెప్పి తీయలేదు. మాకు ఇంకొక సపోర్టింగ్ ఉండుంటేలే కంపల్సరీ అది కూడా తీసేదాన్ని నేను. ఆమె తింటుంటే ఆమెకు పెడుతూ ఉంటే చాలా బాగా అనిపించింది. అన్ని రకాల సింగిల్ మేకప్ ఒక్క ముక్కు పుడక కూడా తీయకుండా తిన్నా తెలుసా. చాలా బాగా పారాని కూడా ఉండే, కడుక్కో అంటే కూడా కడుక్కోలేదు నేను, అట్లనే తినేసి అయితే అయిపోయింది. కాకపోతే నేను ఈ డేస్ అన్నీ ఎలా కవర్ చేస్తామనుకున్నానంటే ఐ వాంట్ టు గివ్ ఇన్ఫో ఆఫ్ ఒక్కొక్క దేవత గురించి మీకు చెప్పాలి అనుకున్నా. బట్ నా డ్యూటీ షెడ్యూల్ వల్ల అస్సలు అవ్వలేదు. అండ్ నేను దుర్గామాత మండపాలన్నీ విజిట్ అయ్యి కూడా మీకు చూపిద్దాం అనుకున్నా. నా డ్యూటీస్ అయితే హెక్టిక్ ఉండే. నా కూడా చాలా లేట్గా విడిచిన చాలా 7 days వరకు. ఈవెన్ ఇవాళ దసరా కూడా నేను డ్యూటీకి వెళ్ళే వచ్చిన, లీవ్ పెట్టిన, బట్ అది శాంక్షన్ కాలేదు. అట్లా అయిపోయింది ఫ్రెండ్స్. మా దసరా మా నవరాత్రులు అన్నీ ఇలా కంప్లీట్ అయిపోయాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. See you in the next video. Stay tuned. Don't forget to subscribe to my channel. Okay? Bye.